సినిమా ఇండస్ట్రీలో పెద్ద మనుషులు వాళ్ళు. వాళ్ళ ఫాదర్కు మంచి పేరు ఉంది, దగ్గుబాటి రామానాయుడు గారికి మంచి పేరు ఉంది, ఇలాంటి హీరో వెంకటేష్ గారికి మంచి పేరు ఉంది. ఓకే, సురేష్ బాబు గారు అంటే సరే రకరకాలుగా ఆయన బిజినెస్లో ఉంటారు, వెంకటేష్ గారు వివాదాలకు దూరంగా ఉంటారు. సో వెంకటేష్ గారు కూడా కనీసము వాళ్ళ బ్రదర్కి చెప్పాల్సిన టైం అది, అన్న మనం ఇలాంటి పనులు చేయకూడదు, ఎందుకంటే మనకి ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే మనం సెలబ్రిటీ కానీ వాళ్ళకి ఒకటే ప్రాపర్టీ లేదండి, 100 ఎకరాలు, ఎన్నో రకరకాల మాటలు, కానమెట్లో ఏదో ఉంది, ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎన్నో 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నేనేం వాళ్ళ ఆస్తి ఏమి నేను ఫ్రీగా అడగలేదండి, నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, నేను రైట్ ఉంది, నాకు లీజ్ ఉంది, నేను కోర్టులో రెంట్ కడుతున్నాను, అగ్రిమెంట్ ఆఫ్ షేర్ ఉంది, వెంకటేష్ గారితో నాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను చూడండి. సినిమా ఇండస్ట్రీలో ఒక వీళ్ళే పరిచయమా, మీకు ఇంకా వేరే వాళ్ళు కూడా పరిచయం? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పరిచయం అండి, చాలా మంది పరిచయం ఉన్నారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు అందరు పరిచయం ఉన్నారు నాకు, అలీ గారు అందరు పరిచయమే, ఎందుకంటే ఫిల్మ్నర్లో ఉన్నాం కదండి, ఫిల్మ్నర్ ఉన్నప్పుడు హీరో శ్రీకాంత్ గారు అందరు వచ్చారు, తారక రత్న గారు చనిపోయారు, ఆయన కూడా వచ్చేవారు, అగ్రహీలు కూడా అందరు వచ్చేవారు, రానా గారు కూడా వచ్చేవారు అప్పుడు. సో రానా గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది పెద్దదని తెలుసు నాకు, కానీ నా మీద ఎందుకండి యూజ్ చేయడము, నేను ఏమంటున్నానంటే కోర్టు పరిధిలో ఉండగా అక్రమంగా ఆ ప్రాపర్టీలోకి షీట్లు పెట్టి మొత్తం డిస్మెంటల్ చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇంతమంది ఎమ్మెల్యేలు, సినీ ఇండస్ట్రీ వీళ్ళంతా మీకు ఈ రకంగా పరిచయాలు ఉన్నారని మీరు అంటున్నారు కదా, కేవలం ఈ పరిచయాలన్నీ కూడా హోటల్ నుంచి వచ్చినాక వేరే నుంచి ఏమైనా పరిచయాలు? లేదు, ఇంకేముంటుందండి, హోటల్ నుంచేనండి, హోటల్లో ఉన్న ప్లస్ పాయింట్ అది ఒకటేనండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చాలా మంది హోటల్స్ ఉంటాయి ఇట్లా, అంటే అందరు ఫ్రీ సర్వీస్ చేయరు కదండి, ఫ్రీ సర్వీస్ చేయరు, అంటే ఫ్రీ అంటే నేనేం చేస్తానంటే నాకు ఏమన్నా పరిచయం ఉన్నారనుకోండి, నేను ఫ్రెండ్షిప్లో బ్రేక్ ఈవెన్ చేస్తాను, కట్టినా అంటే బిల్లు కట్టినా కట్టకున్నా ఓకే రైట్. మామూలు ప్లేస్ ఏముంటుందంటే మీరు ఉన్నారండి, నా ఫ్రెండ్ రాజేష్ గారు, సార్ మా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే రాజేష్ గారు ఇది నా కాస్ట్కి ఇచ్చేయండి సార్ అంట. మామూలుగానే హోటల్స్ అంతంత మాత్రం ఉంటాయి, అలాంటిది మీరు ఫ్రీగా ఇవ్వడం? ఫ్రీ అంటే ఏమంటారు, కాస్టింగ్ ఇచ్చే కూడా పర్లేదండి. ఇప్పుడు పడంచెరు ఎమ్మెల్యే గారు మ్యారేజ్ 2 చేశానండి, సుమారుగా ఒక్క మ్యారేజ్కి ₹1 కోటి ఖర్చు అవుతుంది, నేను 30 లక్షలు చేసేసాను, అంటే 70 లక్షలు మీరు ఇచ్చారు కదండి, నాకు బ్రేక్ ఈవెన్ అవుతుందండి, నాకు 40-50 లక్షల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. అన్న ఇది నీకు బ్రేక్ ఈవెన్ చేస్తున్నాను, సంగారెడ్డి ఎమ్మెల్యే గారు 3-4 ఫంక్షన్లు చేశాను, సో వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉన్నారు కదండి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు చేశాను, సో చాలా మంది ఉన్నారు అట్లా, నేను క్యాటరింగ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్. రేవంత్ రెడ్డి చేశారు ఫంక్షన్? రేవంత్ రెడ్డి చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొద్దిగా ఈ పార్టీలకు అన్నిటికీ దూరం ఉంటారండి, సార్ ఎప్పుడు కూడా ఆయనకు డ్రింక్స్ అలవాట్లేవు కాబట్టి డ్రింక్స్ లేదు, ఇంకా ఆయన కొద్దిగా సోషల్లో ఎక్కువ బయటికి రాడు, చాలా డ్రింక్ తీసుకునే లీడర్లు ఎక్కువ పరిచయం. డ్రింక్స్ అంటే వారు బయటికి రారు, వాళ్ళు బయటికి రారంటున్నారు, ఆయన ఎక్కువ బయటికి రాకపోయేవారు, నాకంత క్లోజ్ కాదండి, నాకు వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అన్నలు తెలుసు, కానీ అంటే వాళ్ళ చాలా పెద్దవాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళది, వాళ్ళ వియ్యంకులు అందరూ, వాళ్ళ చుట్టుపట్టు ఉన్న వాళ్ళు అందరూ తెలుసు నాకు, రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను గుర్తుపడతారు, కానీ అంత క్లోజ్ అసోసియేషన్ లేదు. మన ఇండస్ట్రీలో తెలుసు అంటున్నారు, పొలిటీషియన్స్ తెలుసు అంటున్నారు కదా, మరి అట్లా రేవంత్ రెడ్డి కూడా తెలుసు సార్? నేను ఖచ్చితంగా నా ఇష్యూని రేవంత్ రెడ్డి సార్ దగ్గర తీసుకెళ్తాను, ఎందుకంటే స్పెషల్ ఏంటంటే మాది పరిగి అండి, మేము పరిగి కాన్స్టిట్యున్సీ, మా అమ్మమ్మలది కొడంగల్, మా మదర్ది కొడంగల్, మా అమ్మ చెప్పింది అరే నేను కొడంగల్ ఆడపడుచుండ్రా, నేను వస్తాను పదా సార్ దగ్గరికి, ఒక ఆడపడుచుకు కొడంగల్ ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారేమో, నేను వస్తాను, మా అమ్మ అన్నది, నేను మా అమ్మని తీసుకొని డిఫరెంట్గా వెళ్తాను, సాని కలుస్తాను, 100% చెప్తాను. మీ దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, అలాంటివి ఇస్తారా గవర్నమెంట్? ఇంకా కొన్ని ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఇవ్వని ఎవిడెన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అలాంటివి ఏమైనా అది అది ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి, నేను చాలా ఉన్నాయి, కరెక్ట్ సమయం వచ్చినప్పుడు ఎవరి వీళ్ళ ఇంకా వేరే అందరూ ఉన్నాయి, నేను నేనేమంటున్నాను, నేను పర్సనల్గా ఎవరు మాట్లాడతలేను, సమయం వచ్చినప్పుడు ఏమి చెప్పాలి, ఏం చెప్తే దాంట్లో ఇదవుతుంది నాకు తెలుసు, ఆ సమయం వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడే చెప్పామనుకోండి ఇన్వెస్టిగేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా చాలా చిన్నది, ఇంకా 10% అంటారు, 1% అంతేనా? చాలా ఉంది అంటారు, చాలా మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్లు మాట్లాడడము అవన్నీ ఉన్నాయంటారు మీరైతే? నాకు అందరి విషయాలు అన్నీ తెలుసు అండి, కానీ నేను ఇప్పుడు ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయండి, కానీ నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తావాలని, నన్ను నా లైఫ్ డిస్టర్బ్ చేసినట్టు నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అవన్నీ బయట పెడితే రేపు మీకు ఇబ్బంది కదా?